ఇవి ఎత్తేసేయడం వల్ల ఎన్ని ఇబ్బందులు అంటే కేవలం రైస్ మిల్లర్సే కాదు, ఈవెన్ రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఈరోజు మద్దతు ధర 1450 రూపాయలుగా డిక్లేర్ చేశారు. కానీ ఇలా 1250 రూపాయలకు వాళ్ళు అమ్ముతందుకు సిద్ధంగా ఉన్నారు. కొనే నాదుడు లేడు. ఎందుకంటే ఆ ఏదో ప్యాడీలో మాయిచర్ 25-24% మాయిచర్ వస్తుంది. వీళ్ళు ఐకేపీ సెంటర్లో 16 మాయిచర్ తెమ్మంటారు. ఆ 16 మాయిచర్ తేవాలంటే రైతుకి ఆరబోసుకుంటేందుకు ఎక్కడ ఫెసిలిటీ లేవు. ఏది ఫస్ట్ రైతులకు అటువంటి ఫెసిలిటీస్ కల్పించకుండా సడన్ గా మొత్తం లెవీ సిస్టమ్ ఎత్తేసేయడం వల్ల రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల రాబోయే రోజుల్లో ఈ రోజు మనము మన బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేసే స్టేజ్లో ఉన్నాం ఇతర దేశాలకి. రాబోయే రోజుల్లో మనం వేరే దేశాల నుంచి బియ్యాన్ని తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఎదురుకాకుండా ముందే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వారికి రైతులకు సరైన ఫెసిలిటీ కల్పించి దానికి గిట్టుబాటు ధర వచ్చేటట్టుగా మళ్ళీ లెవీని పునరుద్ధరించాలని చెప్పి, అలాగే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా దాదాపు 2 లక్షల మంది ఈ ఇండస్ట్రీ మీద బతుకున్నారు. వారి జీవనోపాధి పోకుండా కాపాడాలని చెప్పి కోరుతున్నాం.